క్రీడా కరెంట్ అఫైర్స్ 1. ప్రముఖ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్ అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ నుండి అతని భావోద్వేగ వీడ్కోలు తర్వాత ఈ రచన గోడపై ఉంది. 2. వెంబ్లీ స్టేడియం రియల్ మాడ్రిడ్ రికార్డు స్థాయిలో 15 యుఎఫా ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర పుస్తకాల్లో మరోసారి తమ పేరును పొందుపరిచింది. స్పానిష్ దిగ్గజాలు తమ ట్రేడ్మార్క్ స్థితిస్థాపకత మరియు క్లినికల్ ఎడ్జ్ను ప్రదర్శించారు. వీర బోరుస్సియా డార్ట్మండ్ జట్టును 2-0 విజయంతో అధిగమించారు. 3. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కాంస్య పతక విజేత నయన జేమ్స్ చైనీస్ తైపీలో జరిగిన తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా తన పేరును కీర్తించింది. తైపీ మున్సిపల్ స్టేడియంలో వర్షాభావ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని నయన 6.43 మీటర్ల దూరాన్ని నమోదు చేసి పోడియంపై అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 4. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 9వ ఎడిషన్ ఉత్కంఠభరితమైన దృశ్యమని వాగ్దానం చేసింది. విజేతలు కనీసం $2.45 లక్షల రికార్డు బ్రేకింగ్ ప్రైజ్ మనీని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఛాంపియన్షిప్ కీర్తితో పాటు రన్నరప్లు కనీసం $1.28 లక్షల గణనీయమైన మొత్తాన్ని అందుకుంటారు. ఓడిపోయిన సెమీ ఫైనలిస్టులు ప్రతి ఒక్కరూ గణనీయమైన $7,87,500 సంపాదిస్తారు. టోర్నమెంట్ కోసం మొత్తం ప్రైజ్ పాట్ ఆకట్టుకునే $11.25 లక్షల వద్ద ఉంది. సూపర్ 8 దశను దాటి ముందుకు వెళ్లడంలో విఫలమైన జట్లకు కూడా అద్భుతమైన రివార్డ్ అందేలా చూస్తుంది. 5. 39 ఏళ్ల భారత మాజీ ఆల్-రౌండర్ కేదార్ జాదవ్ అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచం మరో అనుభవజ్ఞుడు తన బూట్లను వేలాడదీయడం చూసింది. 6. అత్యద్భుతమైన సిక్సర్లు కొట్టే సామర్థ్యం కోసం హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలిచే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి క్రికెటర్గా రికార్డు పుస్తకాల్లో తన పేరును పొందుపరిచాడు. 7. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ కప్ ప్రతిష్టాత్మక షూటింగ్ టోర్నమెంట్ ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్లో మే 31 నుండి జూన్ 8, 2024 వరకు జరుగుతోంది. తీవ్రమైన పోటీ మధ్య భారత షూటర్ సరబ్జోత్ సింగ్ ఈ ఈవెంట్లో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించడం ద్వారా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. 8. ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టోర్నమెంట్ ప్రపంచనం 1. మాగ్నస్ కార్ల్సెన్ తన 6వ టైటిల్ను సాధించడం ద్వారా తన పేరును చదరంగం చరిత్రలో పొందుపరిచాడు. గ్రిప్పింగ్ చివరి రౌండ్లలో కార్ల్సెన్ తీవ్రమైన ఆర్మగెడాన్ మ్యాచ్లో బలీయమైన ఫాబియానో కరువానాను అధిగమించాడు. ప్రపంచ వేదికపై అతని ఆధిపత్యాన్ని పటిష్టం చేశాడు. 9. AWS గ్రాండ్ ప్రీ డు కెనడా 2024 అని కూడా పిలువబడే కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024. డచ్, బెల్జియన్ రేసింగ్ డ్రైవర్ రెడ్ బుల్కి చెందిన మాక్స్ వెర్స్టాపెన్ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తన వరుసగా 3వ విజయాన్ని సాధించడంతో అద్భుతమైన నైపుణ్యం మరియు సంకల్పం ప్రదర్శించబడింది. కెనడాలోని క్యూబెక్లోని మాంట్రియల్లోని ఐకానిక్ సర్క్యూట్ గిల్లెస్ విల్లెన్యూవ్లో జరిగిన 2024 F1 ఛాంపియన్షిప్ల 9వ రౌండ్ ట్రాక్పై వెర్స్టాపెన్ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసింది. 10. భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నాగ్పాల్ జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక హీల్బ్రోన్ నెకార్ కప్ 2024 ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ను గెలుచుకోవడం ద్వారా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.
ఈ అద్భుతమైన విజయం నాగ్పాల్ యొక్క 6వ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్ను సూచిస్తుంది. ఇది భారతదేశపు అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్ ఆటగాడిగా అతని స్థానాన్ని పదిలపరుచుకుంది. 11 భారత స్ట్రావెయిట్ పూజా తోమర్ జూన్ 8న యుఎఫ్సి లూయిస్విల్లేలో స్ప్లిట్ నిర్ణయం ద్వారా బ్రెజిల్కు చెందిన రేయాన్నే అమండా డాస్ సాంటోస్ను ఓడించి ఉక్లో బౌట్లో గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు. పూజ తోమర్ 30 నుండి 27, 30 నుండి 27, 29 నుండి 28తో రేయన్ అమండా డోస్ సాంటోస్పై విజయం సాధించింది. 12 ఒక మైలురాయి నిర్ణయంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ డిసెంబర్ 2025లో జరగనున్న 24 జట్లతో ప్రారంభమైన FIH హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్కు ఆతిథ్య దేశంగా భారతదేశాన్ని నియమించింది. 13 శృతి వోరా ఆస్ట్రైడ్ మాగ్నానిమస్ 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ రైడర్గా నిలిచారు. ఇది భారతీయ ఈక్వెస్ట్రియన్కి ఒక చారిత్రాత్మక విజయం. జూన్ 7 నుండి 9 వరకు స్లోవేనియాలోని లిపికాలో జరిగిన CDI3 ఈవెంట్లో శృతి 67.761 పాయింట్లు సాధించింది. భారత క్రీడాకారిణి 66.522 స్కోరుతో మోల్డోవాకు చెందిన టటియానా ఆంటోనెంకో ఆచెన్ కంటే ముందుంది. ఆస్ట్రియాకు చెందిన జూలియన్ జెరిచ్ క్వార్టర్ గర్ల్ 66.087 స్కోర్తో టాప్ 3ని పూర్తి చేసింది. 14 ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) నిర్వహించిన 2024 FIDE U20 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్. భారతదేశంలోని నాగ్పూర్కు చెందిన 18 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ FIDE అండర్-20 బాలికల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోవడంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. చెస్ దిగ్గజాలు కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి మరియు సౌమ్య స్వామినాథన్ల అడుగుజాడల్లో ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్న 4వ భారతీయ మహిళగా దేశ్ముఖ్ విజయం సాధించింది. 15 ఆదివారం జూన్ 16 సిడ్నీలో జరిగిన BWF ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో మలేషియాకు చెందిన లీ జె జియా జపాన్కు చెందిన నరోకా కొడైపై విజయం సాధించి సీజన్లో తన 2వ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ విడుదల చేసిన సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం క్రికెటర్ విరాట్ కోహ్లీ $227.9 లక్షల బ్రాండ్ విలువతో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా అగ్రస్థానాన్ని తిరిగి పొందాడు. ఇది 2022లో అతని బ్రాండ్ విలువ $176.9 లక్షల నుండి 30% పెరిగింది. 17 ఇండియన్ నేషనల్ అల్టిమేట్ ఫ్రిస్బీ టీమ్ ఆసియా ఓషియానిక్ బీచ్ అల్టిమేట్ ఛాంపియన్షిప్స్ AOBUC 2024 ఫైనల్స్లో 9 నుండి 12తో ఫైనల్ స్కోరుతో ఫిలిప్పీన్స్తో జరిగిన గట్టిపోటీ తర్వాత రన్నరప్గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై గణనీయమైన వృద్ధిని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ జాతీయ జట్టు మొదటిసారిగా ఫైనల్స్కు చేరుకోవడంతో ఇది ఇండియన్ అల్టిమేట్ ఫ్రిస్బీకి ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఈ టోర్నమెంట్లో ఆసియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ల నుండి 16 జట్లు పాల్గొన్నాయి. 18 భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఫిన్లాండ్లోని తుర్కులో జరిగిన పావో నుర్మి గేమ్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా తన టోపీకి మరో రెక్కను చేర్చుకున్నాడు. పావో నూర్మి గేమ్స్ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్
గోల్డ్ లెవెల్ ఈవెంట్ మరియు నీరజ్ విజయం క్రీడలో ఆధిపత్య శక్తిగా అతని స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. 19 ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. అయితే డేవిడ్ వార్నర్ అజేయ అర్ధశతకం సునాయాసంగా ఛేదించడానికి హామీ ఇచ్చింది. ఆస్ట్రేలియా వారి సూపర్ 8s గ్రూప్ 1 ఎన్కౌంటర్లో టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ను సునాయాసంగా ఓడించింది. జూన్ 21న ఆంటిగ్వాలో జరిగిన ఈ మ్యాచ్కు వర్షం ముప్పుతో రెండుసార్లు అంతరాయం ఏర్పడింది. 20 ఒలింపిక్ కాంస్య పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా సెలెక్షన్ ట్రయల్స్ సమయంలో యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా రెండోసారి సస్పెండ్ చేసింది. విధానపరమైన సమస్యల కారణంగా నాడా అతని మునుపటి సస్పెన్షన్ను ఉపసంహరించుకున్న తర్వాత ఈ సస్పెన్షన్ వచ్చింది. పునియా యొక్క న్యాయ బృందం సస్పెన్షన్ను సవాలు చేయాలని యోచిస్తోంది. అతను నమూనాను అందించడానికి నిరాకరించలేదని వాదించాడు. అయితే గతంలో ఉపయోగించిన గడువు ముగిసిన కిట్లపై వివరణ కోరాడు. 21 నైపుణ్యం మరియు వ్యూహం యొక్క ఉత్కంఠభరితమైన ప్రదర్శనలో మాక్స్ వెర్స్టాపెన్ ఆదివారం స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్లో విజయాన్ని సాధించాడు. ఫార్ములా 1 డ్రైవర్స్ ఛాంపియన్షిప్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. 22 అథ్లెటిక్ పరాక్రమం మరియు అంకితభావం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ AFMS నుండి 4 అధికారులు ఫ్రాన్స్లోని సెయింట్ ట్రోపెజ్లో జరిగిన 43వ ప్రపంచ వైద్య మరియు ఆరోగ్య క్రీడలలో అపూర్వమైన విజయాన్ని సాధించారు. లెఫ్టినెంట్ కల్నల్ సంజీవ్ మాలిక్, మేజర్ అనీష్ జార్జ్, కెప్టెన్ స్టీఫెన్ సెబాస్టియన్ మరియు కెప్టెన్ డానియా జేమ్స్ సమిష్టిగా 19 స్వర్ణాలు, 9 రజతాలు మరియు 4 కాంస్యాలతో కూడిన 32 పతకాలను సాధించి రికార్డు సృష్టించారు. ఈ విజయాలు ఆరోగ్య నిపుణుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్లో వారి అసాధారణ పనితీరును నొక్కి చెబుతున్నాయి. 23 ఆర్చరీ వరల్డ్ కప్ 2024 స్టేజ్ 3 టర్కీలోని అంటాల్యాలో జూన్ 23, 2024న ముగిసింది. భారతీయ ఆర్చర్లు తమ అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించి బహుళ పతకాలను సొంతం చేసుకున్నారు. 22 ఏళ్ల ధీరజ్ బొమ్మదేవర రికర్వ్ ఈవెంట్లలో 2 కాంస్య పతకాలను సాధించి భారతదేశం తరఫున స్టార్ పెర్ఫార్మర్గా నిలిచాడు. 24 జూన్ 24న సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్ సందర్భంగా టీ20 ఆలలో 200 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు మరియు ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు కొట్టాడు. ఆట యొక్క చిన్న ఫార్మాట్లో అతని మొత్తం స్కోరు 203 గరిష్టాలకు చేరుకుంది. 25 అండర్-17 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత రెజ్లర్లు 4 స్వర్ణాలు, 2 రజతాలు మరియు 5 కాంస్యాలతో సహా 11 పతకాలతో అద్భుతమైన పతకాలతో తమ ప్రచారాన్ని ముగించారు. ఈ ఈవెంట్ జోర్డాన్లోని అమ్మన్లో 22 నుండి 24 జూన్ 2024 వరకు జరిగింది. U17 పోటీ తర్వాత U23 ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. 26 జూన్ 19న బెంగళూరులోని ఎన్ చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ఓదిలో స్మృతి మంధాన వరుసగా 2 ఓడి సెంచరీలు నమోదు చేసిన మొదటి భారతీయ మహిళ. ద్వైపాక్షిక వన్డే ఇంటర్నేషనల్ సిరీస్లో ఒక భారతీయ మహిళ. 27 జూన్ 23న ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెయింట్ విన్సెంట్లో జరిగిన సూపర్ 8 పోరులో టీ20 ప్రపంచ కప్లలో 2 హ్యాట్రిక్లు సాధించిన మొదటి ఆటగాడిగా పాట్ కమ్మిన్స్ చరిత్ర సృష్టించాడు.
కమిన్స్ రషీద్ ఖాన్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్ల వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. 28 డేవిడ్ వార్నర్ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినందున క్రికెట్ ప్రపంచం దాని అత్యంత డైనమిక్ ప్లేయర్లలో ఒకరికి వీడ్కోలు పలికింది. సూపర్ 8 దశలో టీ20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో వార్నర్ యొక్క ప్రసిద్ధ 15 సంవత్సరాల కెరీర్ ముగిసింది. 29 చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విశేషమైన శుక్రవారం భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో రికార్డు బద్దలు కొట్టిన డబుల్ సెంచరీతో క్రికెట్ చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. దుబాయ్లో విజయవంతమైన మొదటి సీజన్ తర్వాత గ్లోబల్ చెస్ లీగ్ మరొక ఎడిషన్ కోసం తిరిగి వస్తుంది. ఈసారి లండన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ యొక్క 2వ ఎడిషన్ లండన్లోని లండన్లో 2024 అక్టోబర్ 3 నుండి 12 వరకు జరుగుతుంది. ఇది సెంట్రల్ లండన్లోని ఫ్రెండ్స్ హౌస్లో జరుగుతుంది.